భారతదేశంలో లక్షలాది శివాలయాలు ఉన్నాయి, కానీ అందులో కేవలం 12 మాత్రమే జ్యోతిర్లింగాలు ఎందుకయ్యాయి? ఈ పాయింట్ జనాల్లో చాలా ఆసక్తిని పెంచుతుంది. నమస్తే. మన దేశంలో గల్లీకో శివాలయం ఉంటుంది. మీరు కూడా ఎన్నో శివాలయాలకు వెళ్లి ఉంటారు. కానీ ఈ భూమి మీద ఉన్న లక్షలాది శివలింగాలలో కేవలం 12 లింగాలను మాత్రమే జ్యోతిర్లింగాలు అని ఎందుకు అంటారు? మామూలు శివలింగానికి జ్యోతిర్లింగానికి ఉన్న తేడా ఏంటి? అసలు ఈ 12 ప్రదేశాల్లోనే దాగి ఉన్న ఆ కాస్మిక్ ఎనర్జీ ఏంటి? ఈ రోజు వీడియోలో శివుడికి సంబంధించిన ఆ అనంతమైన కాంతి రహస్యాన్ని, 12 జ్యోతిర్లింగాల వెనుక ఉన్న సైన్స్ ని తెలుసుకుందాం. జ్యోతిర్లింగం అంటే జ్యోతి అంటే కాంతి, లింగం అంటే ఆకారం లేనిది. శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఆకాశాన్ని, భూమిని చీల్చుకుంటూ ఒక అనంతమైన అగ్ని స్తంభం పుట్టుకొచ్చింది. ఆ అగ్ని స్తంభానికి మొదలు ఎక్కడుందో కనుక్కోవడానికి విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్లాడు. అలాగే దాని చివర ఎక్కడుందో కనుక్కోవడానికి బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి వెళ్లాడు. కానీ ఇద్దరూ దాన్ని కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే ఆ జ్యోతి స్తంభమే స్వయంగా పరమశివుడు. ఆ అనంతమైన కాంతి స్తంభం భూమి మీద ఏ 12 ప్రదేశాలలో అయితే కిరణాలుగా పడిందో అవే ఈ 12 జ్యోతిర్లింగాలు. ఇవి కేవలం గుడులు కావు ఫ్రెండ్స్. ఇవి ఈ భూమికి కనెక్ట్ చేయబడిన కాస్మిక్ ఆంటెన్నాలు. సౌరాష్ట్రలో సోమనాథ్, శ్రీశైలంలో మల్లికార్జున, ఉజ్జయినిలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, హిమాలయాల్లో కేదార్నాథ్, మహారాష్ట్రలో భీమశంకర్, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్, అలాగే కాశీ విశ్వనాథ్, జార్ఖండ్లో వైద్యనాథ్, గుజరాత్లో నాగేశ్వర్, చివరగా సముద్ర తీరంలో రామేశ్వరం. మీరు గమనిస్తే ఈ జ్యోతిర్లింగాలు మంచు కొండలైన హిమాలయాల కేదార్నాథ్ నుండి మహాసముద్రమైన రామేశ్వరం వరకు ఒక పర్ఫెక్ట్ ఎనర్జీ బ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. సైన్స్ ప్రకారం కూడా ఈ 12 ప్రదేశాలలో భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చాలా భిన్నంగా, అత్యంత శక్తివంతంగా ఉంటుందని చెబుతారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే మన శరీరంలో ఉండే చక్రాలు యాక్టివేట్ అయ్యి ఆత్మకు ముక్తి లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి. మరి ఈ 12 జ్యోతిర్లింగాలలో మీరు ఏ గుడికి వెళ్లారు? లేదా దేనికి వెళ్లాలి అనుకుంటున్నారు? కామెంట్స్ లో ఓం నమః శివాయ అని రాసి మీ ఆన్సర్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన సనాతన ధర్మ రహస్యాల కోసం సర్వం వాణిని సబ్స్క్రైబ్ చేసుకోండి.